బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తి పీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మాహూరే ఏకవీర్యకాదేవి. ఏకవీర మహాశక్తి మాహూగ్రాము గృహస్థిత భవానీ వీర విఖ్యాత ధర్మరక్షణ తత్పర సతీదేవి దేహాంగాలలో మరొకటి పడిన ఈ మాహూరా క్షేత్రం దత్తాత్రేయ స్వామి జన్మ ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. దీనినే మాయూరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 3 కొండ శిఖరాలున్నాయి. వీటిలో ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, మరొక శిఖరం మీద అత్రి అనసూయాదేవి ఆలయాలున్నాయి. 3వ శిఖరాన్ని శ్రీక్షేత్రము అని కూడా పిలుస్తూ ఉంటారు. సతీదేవి కుడి స్థనం పడిన చోటుగా వర్ణిస్తారు. ఈ శిఖరం మీద ఏకవీరాదేవి విగ్రహం భయంకరంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఈమెనే ఏకవీర్యక రేణుకామాత అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది, మెడ కూడా ఉండదు. తలలో కూడా నోరు ముక్కు వంకర తిరిగి ముఖం భయంకరంగా ఉంటుంది. దానికి తోడు ఆ ముఖమంతా గంగా సింధూరం పూతతో అలంకరిస్తారు. ఈ క్షేత్రంలో శ్రీదత్త మందిరం, శ్రీ అనసూయామాత మందిరం, శ్రీ దేవదేవేశ్వరి మందిరం, సర్వతీర్థం కూడా ఉంటాయి. ఛత్రపతి శివాజీ పాలించిన రామ్గఢ్ కోట శిథిలాలను కూడా ఇక్కడే దర్శించుకోవచ్చు. శివాజీ మహారాజ్ పూజించిన తుల్జా భవానీ అమ్మవారు ఈవిడేనని స్థానికులు విశ్వసిస్తారు. అలాగే పరశురాముని తల్లి జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి పేరిట ఇక్కడ రేణుకా క్షేత్రం అని కూడా ఈ ప్రాంగణానికి పేరొచ్చింది. ఇది శ్రీ దత్తాత్రేయుడి జన్మస్థలం అని కూడా విశ్వసిస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు పలు ప్రదేశాల్లో పలు రూపాలతో అనేక స్వభావాలతో భక్తులను కాచి కాపాడుతుంది. వాటిలో మాహూరా ఏకవీర్య అమ్మవారు భక్తుల దుష్ట భయంకరమైన భయాల్ని కూడా దూరం చేస్తూ వారికి సర్వవేళలా అభయాన్ని అందిస్తూ కాచి కాపాడుతుంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.